తిరుపతిలో ఎప్పటి నుండో ఏందిరా ఈ మూడంతస్తులు పాలకాయనని చూసేవాడినే చివరాఖరికే ఈ రోజే తెలుసుకున్నా ఇదేదో కేఫ్ ఓపెనింగ్ అంట. హలో తిరుపతి ప్రజలారా, వెల్కమ్ టు మై వీడియో. కేరళ డ్రమ్స్ అయితే మోత మోగిస్తాండారు. చూడ్డానికి మొత్తం రామేశ్వరం కేఫ్ లాగే ఉండదే. రేట్లు ఎట్టుంటాయని ఫస్టే అనుకున్నా. మెనూ పైన ఉండే కాడికి చూసిండా చాలా వరకు 100 రూపాయల లోపలే ఉండాయి రేట్లు. నో ఆయిల్ అనే కాన్సెప్ట్ తో తిరుపతికి వచ్చిన కేఫ్ ఇదే. 2 సంవత్సరాలు R&D చేసిండారంట దీనికోసం. ఇక మా వాడు ఆకలో రామచంద్ర అంటే 5-6 రకాల టిఫిన్ చెప్పిండాము. మెనూ చాలా సింపుల్ గా ఉండదే. మొత్తం గీతో నింపేయకుండా దోశకి తగినట్టుగానే గీ పోస్తా ఉండారు. మసాలా దోశ, కరివేపాకు పొడి దోశ, పప్పుల పొడి దోశ, మినీ ఇడ్లీ, తట్టిడ్లీ, పొడి తట్టిడ్లీ, గీ పొడి మసాలా దోశ, గీ తప్ప ఇట్ట చానానే ఉండాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ అండ్ క్వాలిటీగా ఉండాయి బా. మా వాడికి తెగ నచ్చేసిండదంట. ప్లేట్లు దోసిండాడు. అట్నే వెజ్ బిర్యానీ, బిసి బిల్లాబాద్, మీల్స్, స్వీట్ పొంగల్, కేసర్ బాత్, చాట్స్, ఫ్రెష్ జ్యూస్, స్వీట్లు, మిక్స్చర్లు కూడా ఉన్నాయి. ఈ రోజు ఒక టీ కొంటే ఒక టీ, ఒక కాఫీ కొంటే ఒక కాఫీ ఫ్రీగా కూడా ఇస్తా ఉండారు. ప్యూర్ వెజ్ హోటల్ కాబట్టి తిరుపతి వచ్చే వాళ్ళకి, మన వాళ్ళకి సాటర్డే అయితే బాగా పనికొస్తది. నా ఒపీనియన్ ఏముందిలే గానే మీరే టేస్ట్ చేసి కామెంట్ చేయండి. అట్నే ఇక్కడ పైన కూడా పాలకాయను పక్కనే కూర్చోవచ్చు. వ్యూ కూడా చాలా బాగుండదు. ఇంకా ఈ తాయిల్పట్టి కృష్ణ గరుడ కేఫ్ అడ్రస్ ఎక్కడంటే బ్లిస్ సర్కిల్ పక్కనే ఉంటది. వెంటనే మీ వెజ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. బెంగళూరు రామేశ్వరం కేఫ్ లాంటి టిఫిన్స్ ని మన తిరుపతిలో ఎంజాయ్ చేసేయండి.